అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని చాలా సింపుల్గా తయారు చేయవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంత సింపుల్ కరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి మొత్తం బాగా కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు బాదం పప్పు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను బాదం పప్పుని. ఇందులోనే 1 కప్పు గోడంబి కూడా తీసుకున్నాను. గోడంబిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బాదం పప్పుని జీడిపప్పుని రెండింటిని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి. ఇలా దోరగా వేగే వరకు ఈ విధంగా కలుపుతూనే వేయించుకోవాలి. అలానే పెట్టామంటే మాడిపోతాయి. బాదం పప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. వీటన్నిటిని బాదం పప్పు జీడిపప్పు ఈ విధంగా దోరగా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు పిస్తా పప్పును తీసుకున్నాను. పిస్తా పప్పును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పిస్తా పప్పు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. కొద్దిగా ఎర్రపడిన తర్వాత పిస్తా పప్పు ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసామంటే లడ్డు వాసన వస్తుంది కాబట్టి ఇందులోకి ఎండు కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి తురుముని పిస్తా పప్పుని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 కప్పు ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్నిటినీ యాడ్ చేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. కొబ్బరి తురుము ఈ విధంగా ఎర్ర పడే వరకు వీటన్నిటిని ఈ విధంగా వేయించుకోవాలి. చివరిగా ఇందులో 1/2 కప్పు దాకా నేను గసాలను యాడ్ చేసుకుంటున్నాను. వీలైతే 2 టేబుల్ స్పూన్ గసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దించే ముందు గసాలను యాడ్ చేసుకోండి. ముందు యాడ్ చేసామంటే గసాలన్నీ మాడిపోతాయి. నేనైతే దించే ముందు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులో వేయించుకున్న ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఖర్జూరం తీసుకోవాలి. ఖర్జూరం లోపల విత్తనాలన్నిటినీ తీసేసి ఖర్జూరంని నేనైతే 2.5 కప్ తీసుకున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఖర్జూరం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులో విత్తనాలు అస్సలు ఉండకూడదు. మొత్తాన్ని ఈ విధంగా ఖర్జూరంలో విత్తనాలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వాటన్నిటిని ఈ ఖర్జూరం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా అక్కడక్కడ ఖర్జూరం ఉన్నా పర్లేదు, కచ్చాపచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఖర్జూరం మొత్తాన్ని. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ప్యాన్లోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని ఈ నెయ్యిలో యాడ్ చేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తానికి నెయ్యి కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని హీట్ చేసుకోవాలి. మనం పచ్చి ఖర్జూరం యాడ్ చేసామంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది తొందరగా చెడిపోతుంది. ఈ విధంగా హీట్ చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డు తొందరగా చెడిపోదు. ఈ విధంగా హీట్ చేయడం వల్ల ఈ ఖర్జూరం పేస్ట్లో కొద్దిగా జిగుటు అనేది తగ్గుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేయించుకోవాలి. మొత్తాన్ని ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఈ ఖర్జూరంని ఈ విధంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ ఖర్జూరం పేస్ట్ అంతా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత
ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ పలుకులుగా వద్దనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీలో వేసి పొడి చేసుకొని కూడా మనం లడ్డు చేసుకోవచ్చు. నేనైతే పలుకులు ఉండాలని చెప్పేసి అన్నిటినీ ఈ విధంగా పలుకులుగా పెట్టుకున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత ఖర్జూరము, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసే విధంగా ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం పేస్ట్ మొత్తం బాగా ఈ విధంగా కలిపిన తర్వాత మీకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అంత రుచిగా ఉంది. టేస్ట్ అయితే అదిరిందని చెప్తాను. బయట షాపులో కొన్న దానికంటే అంతకంటే సూపర్గా ఉంది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని టేస్ట్ చేస్తారంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంది. ఇంత రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డుని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.